ఎముకలు లేని నాలుక ఎముకలు విరిగేలా చేస్తుంది. ఇప్పుడు ఈ సామెత ప్రస్తుతానికి ఎవరికి వర్తిస్తుందంటే, విలక్షణ నటుడు, ప్రముఖ పాత్రలు చేసి సినీ రంగంలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి ప్రకాష్ రాజ్ గారికి చాలా గట్టిగా వర్తిస్తుంది. ఈయన చాలా కాలంగా మన హైందవ ధర్మంపై, దేవీ దేవతల పైన విషయాన్ని చిమ్ముతూనే వస్తున్నాడు ఈ కలియుగ రావణాసురుడు. ఈ ప్రకాష్ రాజ్ గారు కాదు, మన ఈ సినీ రంగంలో చాలా మంది, కమల్ హాసన్ గారు, స్టాలిన్ కుమారుడు, సాయి పల్లవి, ఇంకా అత్యంత గొప్ప పేరు తెచ్చుకొని గొప్ప డైరెక్టర్ గా ఈ రోజు నిలబడ్డటువంటి డైరెక్టర్ రాజమౌళి గారు. వీళ్ళందరికీ అసలు ఏమైందో తెలియట్లేదు నాకు. ఇంతగా వీళ్ళు ఈ హైందవ ధర్మం పైన ఎందుకు విషయాన్ని చిమ్ముతున్నారన్న, మా రామచంద్రుణ్ణి వలస కూలి అంటూ మాట్లాడతావా నువ్వు? ఏ ధైర్యంతో మాట్లాడావా మాట? తండ్రి మాట మీద గౌరవంతో తెల్లవారితే పట్టాభిషేకం, సింహాసనాన్ని వదిలేసి వచ్చిన త్యాగమూర్తి మా రామచంద్రుడు. ఆయనకు త్యాగం, ధర్మం, రాక్షస సంహారం తప్ప ఇంకేమీ తెలియదురా. నువ్వు మాత్రం కలియుగ రావణాసురుడు అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. మతాల గురించి కొట్టుకు చావడం సంగతి పక్కన పెడితే నీకు కనీసం మానవత్వం కూడా లేదురా. ఈ దేశంలో ఎన్ని ఉగ్రవాద దాడులు జరిగాయి, ఎంత మంది అమాయకుల ప్రాణాలు పోయాయి, దాని గురించి నువ్వు ఏ రోజైనా మాట్లాడావా? అంతెందుకు, మొన్న రీసెంట్ గా ఎంత అన్యాయం రాది, భార్య పిల్లల ముందల నువ్వు హిందువు అని కన్ఫర్మ్ చేసి చెక్ చేసి మరి ప్రాణాలు తీశారు. అది ఎంత క్రూరత్వం రా. దాని గురించి నోరు తెరిచైనా మాట్లాడావరా నువ్వు? ఈ రోజు హిందువుల మీద జరిగిన దాడి రేపు మీ మీద కూడా జరుగుతుంది, తెలుసా ఆ విషయము? నువ్వేమో పెద్ద వాళ్ళకు లడ్డు కాదు, నిన్ను కూడా ఏసి పడదొబ్బుతారు వాళ్ళు, అర్థమవుతుందా? అలాంటి మానవత్వం లేని క్రూరులు వాళ్ళ గురించి ఈ దేశాన్ని కాపాడుతూ ఫైట్ చేస్తున్న ఆర్ఎస్ఎస్ ఇంకా మోడీ ప్రభుత్వాన్ని కూడా నువ్వు ఎలా మాట్లాడావురా? నీ ఇంటి దాకా వస్తే గానీ నీకు ఆ రోజు తెలియదురా. ఇకపోతే మా ధర్మం గురించి, మా ధర్మం మీద ఏ మాత్రం గౌరవం లేని నువ్వు మా భగవంతునికి సంబంధించినటువంటి పాత్రలలో నటించి ఎందుకు పారితోషికం తీసుకున్నావు? గతంలో ఈశ్వరుని పాత్రలో, అదే విధంగా బద్రీనాథ్ సినిమాలో బదరీ క్షేత్రంలో బదరీనారాయణుడికి భక్తుడిగా నటించి నువ్వు ఎంత పారితోషికం తీసుకున్నావు? నీకు మా ధర్మం పట్ల గౌరవం లేనప్పుడు నువ్వు మా భగవంతుని పాత్రల్లో ఎందుకు నటించావు? నటించవలసిన అవసరం లేదు. నిన్ను ఇక్కడ నటించమని ఎవరం కోరుకోవట్లేం లేదు. మన దేవి దేవతలను, మన సనాతన ధర్మాన్ని అగౌరవపరిచినటువంటి ఇటువంటి నటీనటులు కానీ, ఇటువంటి సినిమాల పట్ల దర్శకత్వం వహించినటువంటి గొప్ప వాళ్ళు ఎవరైనా కావచ్చు, అలాంటి వాళ్ళ యొక్క సినిమాలను చూడవలసిన అవసరం, వీళ్ళను ప్రోత్సహించాల్సినంత అవసరం మనకు లేదు. మనకు ఆత్మగౌరవం లేదా? ఒకడు వచ్చి ఈ ధర్మాన్ని కూకటి వేలతో సహా పీకి పడేస్తామంటాడు. ఇంకొకటి వచ్చి నాకు రాముడి కంటే రావణుడు అంటేనే ఇష్టం అంటారు. ఇంకొక మహాతల్లి వస్తుంది, ఆమె వచ్చి భారతీయ సైనికులను పాకిస్తాన్ సైనికులతో పోల్చి మాట్లాడుతుంది. అసలు ఇది ఎంత ఏమన్నా బాగుంది? అసలు మీకు ఏమర్థం అవుతుంది? మన కాళ్ళ కింద గొయ్యి మనమే తవ్వుకుంటున్నామని మీకు అర్థం కావట్లేదా? ఈ రోజు ఎక్కడి దాకా వచ్చి చంపిన వాళ్ళు రేపు నీ ఇంటి దాకా వస్తారు అన్నది లేదా? అలాంటప్పుడు ఏ ప్రభుత్వం మనల్ని కాపాడుతుంది, ఏ ధర్మం మనల్ని రక్షిస్తుంది అన్న కాస్త అవగాహన మీకు లేదా? ఎలా తింటున్నారా మీరు తిండి? నాకు తెలియక అడుగుతా. కాస్తైనా బుర్ర లేదా? ఇదే మొదటిసారి కావచ్చు, ఇదే చివరిసారిగా కావాలి ప్రకాష్ రాజ్ గారి మాటలు. సో హైందవ ధర్మం పట్ల ఎవరు తక్కువ చూపు, చిన్న చూపు చూసినా ఇక నుంచి మనం చేతులు కట్టుకోవడానికి వీలు లేదు, నోరు మూసుకొని కూర్చోవడానికి కూడా వీలు లేదు. మాట్లాడాలి, మనకు తెలిసినంత మనం మాట్లాడాలి. మన ధర్మం గురించి మనం మనం కాకపోతే ఎవరు మాట్లాడతారండి? మా బాబు రాముడు లాంటి వాడు, మా తమ్ముడు రామచంద్రుడు లాంటి వాడు అని చెప్తాం. కానీ అలాంటి రాముడికి అగౌరవం జరుగుతున్నప్పుడు మాట్లాడడానికి మీకు నోరు లేదా? మాట్లాడరా? మాట్లాడండి, మీకు తెలిసింది మీరు మాట్లాడండి. మీడియా ముఖంగా వచ్చి ఒకడంటాడు, శ్రీరామచంద్రుడట మధువు తిన్నాడంట. మధువు అంటే వాడి ఉద్దేశంలో మద్యం అని అర్థం. ఈ వచ్చిరాని తెలుగుతో ఎందుకురా మీరు? మధువు అంటే ఇక్కడ తేనె అని అర్థం. అవును, రాముడు వేటాడాడు. ఆయన వేటాడింది దేనికోసం? వాళ్ళు అడవిలో గృహస్థాశ్రమంలో ఉన్నారు. అడవిలో క్రూర మృగాలు ఉంటాయి. ఆ క్రూర మృగాల నుండి తమను తాము కాపాడుకోవటానికి ఆ అడవిలో ఉన్నటువంటి క్రూర మృగాలను వేటాడి సాధు జంతువులను, తర్వాత రాజ్యంలోని ప్రజలను, ఇతరత్ర జీవులను కాపాడడం రాజుగా ఆయన ధర్మం. అందుకే ఆయన వేటాడాడు. వేటాడడం అంటే ఇక్కడ వేటాడిన తర్వాత ఆ జీవి చనిపోయిన జీవిని తినటం కోసం ఆయన వేటాడడం అనేది ఇక్కడ ఉద్దేశం కాదు. అది మీరు తెలుసుకోవాలి, కొంచెం లోతుగా ఆలోచించాలి. అందుకే మిమ్మల్ని గొర్రెలు అనేది ఉత్తగనట్లేం. అసలు వాడికన్నా కొసరు వాడికి కాస్త వెర్రి ఎక్కువ అని అంటారు, అవునా కాదా? ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి చర్చిలలో సిలువలు పీకి అవతల పడేసి హరే రామ హరే కృష్ణ అంటూ కృష్ణ భజనలు చేస్తూ భగవద్గీత చదువుతూ ముందుకు
కాబట్టి ప్రకాష్ రాజ్ గారు, మీ కళ్ళు ఏమన్నా కాకులు ఎత్తుకెళ్ళాయా, లేకపోతే ఎక్కడైనా పెట్టుకొని మర్చిపోయారా? కళ్ళు పెద్దగా చేసి చూడండి, ప్రపంచం సనాతన ధర్మం వైపు పరుగులు పెడుతుంది. ఒక బియ్యం బస్తా కోసం మత మార్పిడి చెందిన మీ పూర్వీకులు ఎక్కడ ప్రాణాలు పోతున్నా, ఆకలి కేకలతో చస్తున్న, నానా బాధలు పడుతూ ఈ అపూర్వమైన సంపదను మాకు అందించారు మా పూర్వీకులు. అందుకు మేము వారికి ఎంతో రుణపడి ఉన్నాం. మా పూర్వీకులు అందించిన ఈ సనాతన ధర్మం అనే సంపదను మేము కాపాడుకుంటాం, పోరాడతాం, చివరి వరకు నిలుపుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై శ్రీరామ్.